ఎలా నడుచుకున్నానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ సేవకునిగానే నేను బ్రతికాను కదా, నీ న్యాయ విధులను అనుసరించే, నీ కట్టడలను అనుసరించే కదా నేను బ్రతికింది, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనగానే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. జ్ఞాపకం చేసుకుంటాడా లేదా? ఆయన దగ్గర జ్ఞాపకార్థ గ్రంథం ఉందంటే ఏముంది చెప్పండి? బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఏంటి చెప్పండి? జ్ఞాపకార్థ గ్రంథము. ఆ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్లో నీవు నేను దేవుని కొరకు చేసిన ప్రతి కార్యము ఏం చేయబడుతుంది? మనుషులు మర్చిపోవచ్చు. కొన్నిసార్లు మనం ఎగ్జాక్ట్గా ఎవరికి సహాయం చేసాం వాళ్ళే మర్చిపోతారు. కొన్నిసార్లు అడిగితే నువ్వా ఎప్పుడు చేసావు అని కూడా అనొచ్చు. మనకి చాలా షాకింగ్గా ఉంటుంది, కానీ బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ రియాలిటీ. మనుషులు పొందుకున్న మేలులు చాలా ఈజీగా మర్చిపోతారు. కష్టం ఏదన్నా వచ్చిందంటే బాగా గుర్తుపెట్టేసుకుంటారు కదండి. కానీ దేవుని దగ్గర జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో ఆయన నామము పేరట మనం ఏ కార్యం చేసినా, ఆయన కొరకు ఏ కార్యం చేసినా, ఆయన ప్రేమతో ఇతరులకి ఏ మేలు చేసినా అవన్నీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడతాయి. వాటన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.